మంత్రివర్యులు మన సీనన్న గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ, అలాగే మన వేదిక ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం అసెంబ్లీకి ముందు ఇదే స్థలంలో ఇక్కడే మన ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ చోట ఏదో మంచి చోట ఉన్నట్టున్నది. మనకు అనుకోవడం కంటే బ్రహ్మాండంగా పంచాయతీ వచ్చింది ఇక్కడ. అంచేత పార్లమెంట్లో కూడా అదే తీరుగా రావాలని మనం కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యకర్తకి సీనన్న సహకారంతో, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో, బట్టి గారి సహకారంతో ఆ రోజున మన జారే హరినారాయణ గారికి టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం మనం అందరం. ఎందుకంటే ఈ రోజున ఏ రోజున మనం గతంలో జారే హరినారాయణ గారిని చూసాం. జారే హరినారాయణ గారు ప్రతి గ్రామాలకి తిరిగారు, ప్రతి ఊళ్ళో తిరిగారు, ప్రతి వీధిలో తిరిగారు. ఎన్నికలు అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మనం మళ్ళా జారే హరినారాయణ గారిని చూస్తున్నాం. కానీ నేను ఎమ్మెల్యేని అనేది ఎక్కడ కూడా ఆయన గారు కనబడతలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఓటేసిన చిన్న పెద్ద అందరినీ కూడా పేరు పేరున వాళ్ళని పలకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని మండలాల్లో శ్రమించి, మళ్ళా గతంలో కాంగ్రెస్ లో ఎట్లా ఊరూరు తిరిగి ప్రచారం చేసినట్టుగా ఈ ఎమ్మెల్యే గారు వస్తే మళ్ళీ ప్రచారం లాగానే ఉంది. ఏ ఊళ్ళో అయినా ఎమ్మెల్యే గారు వస్తుందంటే విపరీతంగా కార్యకర్తలు పోగవుతున్నారు, సంతోషమన్నారు. అదంతా కూడా మనం సీనన్న వేసిన మొక్క. మరి సీనన్న ట్రైనింగ్ కూడా కొంత వచ్చింది నేను గారి ప్రతివానికి మంచిగా చేసుకుంటూ మందులించుకుంటూ చక్కగా వెళ్తా ఉన్నారు. అటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే మరలా మనకు మన ముందు ఉన్న పార్లమెంట్ ఉంది. ఈ పార్లమెంట్ లో కూడా ఎవరిని కూడా ఆ రోజు కూడా అదే మాట అన్నాం మనం, ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి పంపించినా మనం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున బిత్తరపోయి దిమ్మ తిరిగి బిత్తరపోయి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఏదో అధికారంలో ఉన్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ నోరు మూత పడాలంటే మనకు మంచి మెజార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి సమయం లేదు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు రానున్న రోజుల్లో మనకి పార్లమెంట్ అయిన తర్వాత మరి సర్పంచులు రావచ్చు, మన ఎంపీటీసీ జడ్పీటీసీలు రావచ్చు, సహకార సంఘాలు రావచ్చు. మన ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు అదృష్టంగా పార్టీ నిర్ణయిస్తే వాళ్లకు ఇక్కడ పదవులు దక్కే అవకాశం ఉంది. అందుచేత మనం అందరం కూడా సమిష్టిగా కష్టపడాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం కష్టపడేవాడికి పార్టీ ఎప్పుడు కూడా అన్యాయం చేయదు. దయచేసి మీరందరూ కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి పార్లమెంట్ లో మంచి మెజారిటీ తీసుకురావాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్.